చిన్నమల్లారెడ్డిలా చెరువులో ఇరుక్కున్నారు. వాళ్ళని తీసుకురండి ఫస్ట్ అని చెప్పినాం. యాడారంలో గుళ్ళే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, ఇబ్బంది లేదు. కౌండిన్య కాలనీలో టాకి మీద ఉన్నారు, ఇబ్బంది లేదు. జిఆర్ కాలనీలో పైన మీద ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నారు, ఇబ్బంది లేదు. చిన్నమల్లారెడ్డి పల్వంచ వాగు వాళ్ళని తీయండి అని అంటే అటు ఇటు టీమ్స్ పోయినాయి. వాళ్ళని తీసిన తర్వాత కౌండిన్య కాలనీలో రాత్రి 11, 12 గంటలకు వాళ్ళని తీసి పల్వంచలు అయిపోయినాక, చిన్నమల్లారెడ్డి అయిపోయినాక కౌండిన్య కాలనీ టాకి మీద ఉన్న వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళని అప్పుడు తీసిరు. ఆ తర్వాత పొద్దున మబ్బున ఎలుగెలు కాకముందే యాడారం పోయినరు. యాడారంలో గుళ్ళు ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేసిరు. అక్కడి నుంచి జనగామలో ఒక రైతు చనిపోతే మళ్ళీ అక్కడికి పోయి బర్రెలు చనిపోయినాయని వెతికిరు. ఆ నీళ్ళల్లో ఉన్న బర్రెని ఇడవడానికి ఆయన పోయి పెద్ద మనిషి అక్కడే చెట్టు కిందనే చనిపోవడం జరిగింది. ఇది ఒక్క ప్రాణ నష్టం తప్ప ఏ ప్రాణ నష్టం జరగలేదు. సంగమేశ్వర్లో కొట్టుకపోయిన కారులో కొట్టుకపోయిన ఇద్దరు కూడా బతికి బయటకు వచ్చారు. నేను కాచాపూర్ వాగును దాటి నీళ్లు కారులోకి వస్తుండగా కూడా దాటి సంగమేశ్వర్కి పోయి అక్కడ ఉండి చూసి మళ్ళీ పబ్లిక్తో మాట్లాడి వాటి ఎవరు పోద్దు మొత్తం క్లోజ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఉప్పరపల్లి మీదకి వెళ్ళి బీబీపేట పోయి చూసినాం. తెల్లారింది. మళ్ళీ 3:30కు నేషనల్ లెవెల్ వచ్చేసరికి ఒకటైంది. 3:30కు నేషనల్ లెవెల్ ట్రాఫిక్ జామ్ అయితే కలెక్టర్కు మళ్ళీ ఎస్పీకి మాట్లాడినాం. సరే అది పొక్క బాగపడింది, దిగబడింది, ఒక బండి గిట్ట పోయానంటే కష్టం, కొంచెం వెళ్తురు కానీ అని అంటే 6 గంటలకు అది మళ్ళీ ఇంటర్మ్లో తీసి 1 వేలో 2 సైడ్ మెల్లమెల్లగా అప్పటికి 8 గంటలైంది. జిఆర్ కాలనీ పరిస్థితి బురదమయం ఉన్నది, మొత్తం డ్రై అయిపోయింది, మొత్తము ఇబ్బంది, మొత్తం బురదనే ఉంది. కౌండిన్య కాలనీకి పోయినా ఇద్దరే వ్యక్తులు ఆడున్నారు. ఆడ పోయి కౌండిన్య కాలనీ రోడ్లన్నీ కొట్టుకపోయినాయి. మొత్తం టాకి దాకా పోయి ఆ గుడి మైసమ్మ గుడి కాడి దాకా పోయి మళ్ళీ వాపస్ వచ్చి బండి ఎక్కి రాగా ఇద్దరు వ్యక్తులు చూసిరు. నన్ను చూసి అన్న ఎటు వచ్చారు అంటే ఇది చూసిపోదామని వచ్చినామని చెప్పాను. చేస్తున్నాడు సూరుగాలి ఒకటి ఏడిస్తే ఇంకోటి ఏడిచిండాడు. నేను ఒక వీడియో కెమెరాని పెట్టుకొని నా ముందట ఒకని నా వెనుకో బండి పెట్టుకొని నేను నడుస్తుంటే అన్న వస్తుండు, మా రాజు వస్తుండు, మా అన్న బడుగు బలైన వర్గాల అన్న వస్తుండని వీడియో పెట్టాలన్నా. ఏమని పెడతారన్నా? పాటలు వేసుకోవాలన్నా. పని ఉన్నది, పని మీద ఒక్క వీడియో కోసం కూడా ఆలోచించలే. బీబీపేట మండలం పోయినాం, కాచాపూర్ పోయినా, పెద్ద మల్లారెడ్డి పోయినా, బీపేట పెద్ద చెరువు కాడికి పోయినా, వాగు కాడికి పోయినా, టోల్ గేట్ కాడ చూసినాం, రామేశ్వరపల్లి చూసినా, తిప్పాపూర్ చూసినా, మొటాటిపల్లి చూసినా, వంతన్ దేవునిపల్లి చూసినాము, మన భవానీపేట చూసినాం, ఆరపల్లి చూసినాం, ఆ పల్వంచ వాగు చూసినాం. తిరిగి మళ్ళీ రిటర్న్ వెనకకు పోయి అటుకెళ్ళి ఆనంగెళ్ళి ఈనంగెళ్ళి శ్రీకాంత మీదకి వాడి మళ్ళీ రిటర్న్ వచ్చి టోల్ గేట్కి వెళ్ళి జిఆర్ కాలనీకి వచ్చినాం. ఇవన్నీ కూడా ఎందుకు చేసినాం? మరి వీడియో తీసుకోరాదా నాకు? అరే ఎమ్మెల్యే ఉన్నారా భయ్, మనం కూర్చుంటే నడవది. అరే ఆయన పడుకోడరా భయ్, మనల్ని పడుకోనియడరా. ఇదొక ఫీలింగ్ కోసం తిరిగినాం అంతే. నేనేం నెత్తి మీద మోసుకొని తిరిగినా అని చెప్పట్లా. నిర్ణయాలు తీసుకోవడంలో ఫాస్ట్గా తీసుకున్నాం. గులగొట్టేది వాళ్ళు తీసుకోమంటే తీసుకునే వాళ్ళ. మళ్ళీ రేపు పొద్దున ఏం పంచాయతీ హయ్యర్ ఆఫీషియల్ ఏమంటారు, మేమెందుకు గులగొడతామంటారు. నేను గులగొట్టు నేనే కూర్చుంటా అని చెప్పి జేసీబీలో కూర్చుంటే గులగొట్టేసి 50 మంది మైనార్టీ సోదరులు వచ్చారు. వాళ్ళు వీడియోలు తీసినాయి, అవి నేను కూడా తీసినాయి కావు. ఎవరిని కాపాడినాము ఎవరిని కాపాడలేదంటే మొఖాలు కూడా